ఆడబిడ్డ కోసానికి ఈ మ్యాట్రిక్స్ తీసుకోవడం జరిగింది. నేను ఓకే. ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నా. ఫస్ట్ అంటే మా ఆడబిడ్డకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ పక్క మొత్తం పగిలిపోయింది. బ్రెయిన్ అనేది లెఫ్ట్ సైడ్ లో డొక్కల పెట్టిర్రు. అసలు హుహు. ఇంకా పని చెయ్యదు, అసలు ఏం పని చేయదు అనుకున్నాం. అనుకున్నాము ఒక తర్వాత మంచిగానే రికవర్ అయింది. 1 మంత్ కోమాకి వెళ్ళినది. కోమాల నుంచి 1 మంత్ తర్వాత బయటికి వచ్చింది. వచ్చిన ఓహ్! తర్వాత మంచిగానే ఉన్నది. ఒక 5 years బాగున్నది. అసలు ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా ఒక చంటి పిల్లలాగా అయిపోయింది. హ్మ్. ఇప్పుడు చిన్న పిల్లలైతే ఏ విధంగా ఉంటారో అట్లా అయిపోయింది. అసలు ఇట్లా లేస్తే కింద పడిపోవడము, ఆ ఏం చేయలేకపోవడం. ఇంకా మొత్తానికి ఇంకా ఒక చిన్న పిల్ల, అసలు మా అన్న అయితే ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకున్నాడు. అసలు మా అన్న అంటే గ్రేట్, అసలు గ్రేట్ అని నేను అనుకుంటాను. అంత హ్మ్. బాగా చూసుకున్నాడు. ఒకరోజు వీడికి యశోద హాస్పిటల్ కి వచ్చిర్రు వాళ్ళు. మా అన్న, మా పెద్దమ్మ, మా ఆడబిడ్డని తీసుకొని వచ్చిర్రు. వచ్చినప్పుడు హ్మ్. భూపాల్ రెడ్డి సార్ అనేది మా దగ్గరికి వచ్చిండు. ఇట్లా ప్రొడక్ట్ బాగుంది మేడం, ఇట్లా తీసుకోండి, యూజ్ చేయండి, వాడండి అని చెప్పి. లేదు 20 లక్షలు అయినాయి ఇప్పటికి, ఏం తగ్గలేదు. దీనికి ఏం తగ్గుతుంది అని ఫస్ట్ నేనే అన్నా. అసలు హ్మ్. నాకైతే నమ్మకం లేదు. ఆమె పొజిషన్ ఎట్లున్నది అంటే మా ఇంటికి వచ్చినప్పుడు అసలు నేను అనుకున్నా ఇంకా చనిపోతుంది అనుకున్నా. హ్మ్. ఆ మనసులా చనిపోతుంది అనుకున్నా. కానీ మా అన్నకు ధైర్యం చెప్పిన, ఏం కాదులే అన్న, తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని. కానీ నాకు అసలు 0% కూడా నమ్మకం లేకున్నది అసలుకు. ఎట్లాగో చనిపోతుంది అని మొత్తానికి ఫిక్స్ అయిపోయినా. నేను రోజులు గడవాల్సిందే తప్ప అసలు ఏం లేదు ఆ పిల్ల దగ్గర అనేసి నేను చాలా బాధపడ్డా. ఇక నేను, మా పెద్దమ్మ, మా అన్న చాలా ఏడ్చినాము. హ్మ్. ఏడుస్తాగానే అసలు ఏంది మా అన్న పరిస్థితి ఏంది, ఒక బాబు, ఆ బాబు పరిస్థితి ఏంది, చాలా సార్ తీసుకొని భూపాలరెడ్డి సార్ వచ్చిన ఇంటికి వచ్చి ప్లాన్ ఇచ్చిర్రు, డెమో ఇచ్చిర్రు. అన్న తర్వాత మా అన్నకు నచ్చింది. నచ్చింది నాకైతే నేరుగానే ఉందంటే ఏం తగ్గుతుంది, 2 లక్షలు పెడితేనే లేదా అంటే నీకు తగ్గుతుంది అని ఎట్లా నమ్ముతున్నావు అన్న అంటే, పోనీరా 2 లక్షలే పోయి నాకు పెద్ద లెక్క కాదు, తీసుకుందాము అని చెప్పి తీసుకున్నాడు. హ్మ్. ఇమీడియట్ గా వాడి లేదు, వెళ్ళిన తర్వాత రిజల్ట్ వస్తలేదు అని అడిగారు. లేదు అని అంటున్నారు. నేను భూపాల్ రెడ్డి సార్ ఉన్నాను, ఏం సార్ నాకు ఇట్లా చెప్పి తగ్గుతుంది అని చెప్పారు, రిజల్ట్ తెలియదు అని నేను చెప్పాను. ట్యాక్స్ మీరు పెట్టారు. సో, ఆ తర్వాత మరి ప్రొడక్ట్ ఇచ్చాక 20 lakhs పెట్టాను మేడం. పెట్టిన ప్రొడక్ట్స్ తీసుకొని అన్న ఇంకా అక్కడ పని, బావి దగ్గర పని చూసుకోవాలి, ఇక్కడ చిన్నపిల్లలు చూసుకున్నట్టు మా మరదల్ని చూసుకోవాలి. సరిగ్గా హ్మ్. వాడలేకపోయారు. సరిగా వాడలేదు. ఖాళీ మ్యాట్రిక్స్ ఒకటి వాడిరు అంతే. మళ్ళీ తర్వాత కాల్ చేసి నేను సార్తో అడిగాను, ఏం సార్ ఇంకా ఇవ్వలేదు, ఇంకా రిజల్ట్ అనేది కనిపిస్తలేదు అంటే, మేడం ఎట్లా వాడిండ్రు అని చెప్పారు. అంటే హ్మ్. ఏమో సార్ వాళ్ళు ఉండేది నాకైతే తెలియదు. అక్కడ ప్లాన్ ఇప్పుడు అక్కడ నుండి ప్లాన్ కి వెళ్ళినప్పుడు మా అన్ననే డైరెక్ట్ అడిగినాం. అడిగితే నాకైతే వీలు అవ్వలేదు, ఉంటలేను నేను ఇంటి దగ్గర, సరిగా అయితే వాడలేదంటే, సరిగ్గా వాడంది రిజల్ట్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఒక 1 week పనులన్నీ బంద్ చేసి దగ్గర ఉండి వాడు అని చెప్పాను మేడం. హ్మ్. చెప్తే సరే అని చెప్పేసి కరెక్ట్ 1 week వాడింది మేడం. హ్మ్. పని బంద్ చేసుకున్నాడు. ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాడన్న, ఆ పని బంద్ చేసుకుని ఇంటి దగ్గరే ఉండి ఈ ప్రొడక్ట్ వాడిపించిండు. అసలు ఎంత మంచి రిజల్ట్ అంటే 1 week తర్వాత వీడియో కాల్ చేసి వంట చేస్తున్నా అని ఫోన్ చేసింది మేడం. నాకైతే అసలు హ్మ్. చాలా హ్యాపీ అనిపించింది. "ఇంగ చూడు వదినా, నేను వంట చేస్తున్నా, నాకు తగ్గిపోయింది" అన్నది. అన్న తర్వాత అట్లనే రెగ్యులర్ గా వాడు అన్న తర్వాత మళ్ళీ 1 week తర్వాత బావి దగ్గరకు పోయి వ్యవసాయం చేసింది, బుడ్డ చేను వీకింది. అసలు మస్తు ఇంత మంచి రిజల్ట్ పెట్టుకొని ఎందుకు చెయ్యొద్దు, ఆ వర్క్ ఎందుకు చేసుకోవద్దు, 10 మందికి చెప్పడంలో తప్పేముంది అని ఇంకా ఆ రోజు నుంచి నేను ఈ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన మేడం.